యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా 26:12. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 13th, థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకు దేవుడు సమాధానమును స్థిరపరుస్తాడు. కుటుంబాల్లో సమాధానం, వ్యక్తిగతంగా నీకు దేవునికి మధ్యలో సమాధానం ఎప్పుడైతే ఉంటుందో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉందో హ్యాపీనెస్, అలాగే గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్త్, అంటే ఆర్థిక సమృద్ధి కూడా ఉంటుంది. సమాధానం లేని చోట మనసంతా గలిబిలి, గందరగోళంగా ఉంటుంది. అశాంతికి నిద్రపోతావు, ఈ తిన్న వంట పట్టదు. సమాధానంగా ఉందా? దేవుడికి నీకు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. నీ విశ్వాసం బలపడుతుంది. మనుషులతో కూడా నువ్వు సమాధానంగా పీస్ఫుల్గా ఉంటావు. నీ వైఫ్తో, మీ హస్బెండ్తో, మీ పిల్లలతో పీస్ఫుల్గా ఉంటావు. దేవునికి సమాధానమును స్థిరపరచునుగాక. నిజముగా నీ పక్షము నుండి నీ పనులన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. ఆమె అది విద్యా ప్రయత్నమైన, ఉద్యోగ ప్రయత్నమైన, వ్యాపార ప్రయత్నమైన, ఇది కన్స్ట్రక్షన్ అయినా, ప్రాజెక్ట్ అయినా, అన్నిట్లో దేవుడు నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింప చేయనుగాక. ఆమెన్. ఎస్, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికనిచ్చేవాడు మన దేవుడు. మర్చిపోకు. ఈ ఉదయకాల సంబంధం దేవుని దీవెనలు, దేవునికి ఆశీర్వాదం మనపై, పరిచర్యపై, పరలోక నేస్తంపై, సంఘ బిడ్డలందరిపై ఉండునుగాక. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయినాయి. అమ్మ, బిడ్డలు మంచిగా వెళ్తున్నారా? ఆశించిన మేరకు మంచి ఫ్రీ సీట్స్ దొరకాలని, ఆశించిన కాలేజీల్లో, స్కూల్స్లో సీట్స్ దొరకాలని నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ అకాడమిక్ ఇయర్లో మన బిడ్డలు మంచిగా చదువుకోవాలా, మంచి టాపర్స్గా ఉండాలా. దేవుడు అన్నిట్లో నీ ప్రయాసం వృధా కాకోకుండా సఫలపరచునుగాక. చిన్న బిడ్డలతో కూడా దేవుడు తోడుగాక. చిన్న బిడ్డలు స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయినాయి. చక్కగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అమ్మా నాన్నని దుఃఖపెట్టద్దు, బాధపెట్టద్దు, ఏడిపించొద్దు, ఎల్లని మారం చేయొద్దు. అలాగే బ్యాడ్ ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేసి మీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఓకే. అలాగే యవనస్తులు కూడా ఈ లవ్ అఫేర్స్ అని, అవని ఇవని ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పరిశుద్ధ ఆత్మగా దేవునికి చోటు ఉండండి. మీరు ఒక మంచి ఏసేపులా, పాపం నుంచి పారిపోయేవాళ్ళుగా, ఒక సమయల్లా, మంచి భక్తుల్లా, ఒక ఎస్తేర్లా పెరగాలి. దేవుని కృపలో వర్ధిల్లాలి. అటు స్టడీస్లో హైయర్ స్టడీస్ చేయాలి, టాపర్స్గా ఉండాలి, అటు గుడ్ ఫ్యూచర్ కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరడ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. నీ కృపకు పాత్రలుగా చేయండి. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయినాయి. నాయన, మా బిడ్డలు రాకపోకలు క్షేమాన్ని ఇవ్వండి. ఎవరికి కాలేజీలో ఏ స్కూల్లో సీట్ కావాలని కూడా ఆ సీట్ విషయాలు కూడా కొన్ని మీరు కృప చూపించి వెసులుబాటు ఇవ్వండి. ఫీజులు కట్టుకోవడానికి కూడా సహాయం చేయండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కలైనా కాయండి. నాయన, పేరెంట్స్ ఎంతో ప్రయాసపడి వ్యయ ప్రయాసాలు వచ్చి పంపిస్తున్నారు. ఎక్కడ వాళ్ళ ప్రయాస వృధా కాకూడదు. నీ పనులను సఫలపరుస్తున్నావు. ఇటు ఎడ్యుకేషన్లో తోడేయండి, ఇటు జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. జాబ్ చేస్తున్న వాళ్ళకి దీవెన దయచేయండి. రాకపోతే యాక్షన్ సర్వీషన్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. అద్భుతులు ప్రతి ఒక్కరిని దీవించండి. కుటుంబాలు నెమ్మది, సంతోష, సమాధానం ఇవ్వండి. చీకటి ఆత్మను కూడా లయపరచండి. బిజినెస్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమాలు సమృద్ధిగా అనుగ్రహించండి. మ్యారేజ్ ఇవ్వాలా, గర్భఫలం బిడ్డలు గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ఇవ్వండి. నాయన, తల్లి బిడ్డ సేపుకు ఉండాలి. ప్రస్తుత కాలంలో రెక్కలను కాచి నార్మల్ డెలివరీ అవ్వాలి. అన్నింటిలో కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వాద వృద్ధులను కూడా దర్శించండి. హాస్పిటల్ కూడా దర్శించి స్వస్థపరిచి దీవెన కృపను ఇవ్వండి. ఈ రోజంట్లో కూడా నీ శాంతి సమాధానం దయచేసి మా విశ్వాసంలో బలపరచండి. పనులన్నింటితో రాకపోకలు కూడా యాక్సెస్ అవాయిడ్ చేసి విదేశాలు మా ప్రియులు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కలైన కాయండి. ఈ పరిచయం సహకరిస్తున్న గుప్పూరి ప్రతి బిడ్డను, స్పాన్సర్ ప్రతి బిడ్డను దీవించండి. ఈ ప్రేయర్కి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. కాంపిటేటివ్ రిజర్వేషన్ బిడ్డను కూడా దీవించి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డను కూడా తోడేయండి. నాయన, మీరుగా సెలెక్ట్ అవ్వాలా, నాయన వడ్డిచ్చాడు మావాడు, అద్భుతాలు చేయండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. నీతోడు మాతో దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.